ఇలా గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన వాళ్ళే, చదివి అందరూ కూడా లాయర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, రాజకీయ నాయకులు, మరి అంతా కూడా దేశమంతా కూడా వ్యాపించి ఉన్నారు మొత్తం అందరూ కూడా. మరి ఈ స్కూల్స్లో చదివి కూడా అంతంత పొజిషన్లో ఉన్నారు అంటే మనం అభివృద్ధి నేర్పడానికి పిల్లలు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, సొసైటీలో ఎలా బతకాలి, చదువు ఎలా ఉండాలి, బయట వెళ్ళాక వాళ్ళు సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకునేది గవర్నమెంట్ స్కూల్స్లోనే. అందుకే ఇంకా చదువుకోలేని వాళ్ళు ఈ రోజు చదువుకుంటున్నాం, చదువుకుంటున్నాం. ఏంటి ప్రైవేట్ కాలేజెస్కి అనేది లక్షల డొనేషన్ వేసి కొంటున్నాం. కానీ ఎంతమంది పిల్లలు 900 దాటుతున్నారు, 1000కి అందరూ 350, 400, 450 పాస్ అయిన వాళ్ళనే 60% ఉంటారు. కొంచెం ఒక 20% మాత్రం దాటారు. ఆ 20%నే పేపర్లలో వేస్తారు, మనకి చూపిస్తారు, సినిమాల్లో చూపించినట్టే రియల్గా కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ చదువులు చాలా బాగుంటాయి. అందుకే లేకపోతే నేను చదువుకోలేకపోయాను అనే ఉద్దేశం లేకుండా, ఇబ్బంది పడకుండా పేరెంట్స్ మేము పనులు తిరిగి బతుకుతున్నాము కానీ మా పిల్లలు మంచి ఉచ్చ స్థాయిలో ఉండాలి అని అనుకునే పేరెంట్స్ అందరూ కూడా బాధపడకూడదు, డబ్బు కట్టలేకపోయారని అని ఆ ఉద్దేశంతో ప్రభుత్వం మనకి ఎన్నో రకాలైన సదుపాయాలు. మరి పిల్లవాడిని పంపుతున్నామంటే కడరేజ్ కట్టక్కర్లేదు, బస్సు ఇవ్వక్కర్లేదు, యూనిఫామ్ కొనక్కర్లేదు, స్నాక్స్ పెట్టక్కర్లేదు, ఇన్ని ఇచ్చి చదివిస్తున్నారు. ఇది కాకుండా వాళ్ళ తరఫున మనకేమైనా ఇబ్బంది అవుతుందా అని తల్లికి వాళ్ళని ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా, మన పిల్లల్ని చదివించుకొని పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఫస్ట్గా మనది. తర్వాత టీచర్స్ ఎక్కువ టైం, మనకంటే ఎక్కువ టైం స్కూళ్ళలో చదువుకుంటారు పిల్లలు, స్కూల్లో గడుపుతుంటారు. టీచర్స్ వాళ్ళంతా మరి వాళ్ళ టైం కూడా అంతా కేటాయించి పిల్లల్ని పైకి తీసుకురావడానికి చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మన బాధ్యత ఏంటో చెప్పండి. మన బాధ్యత ఏంటి? పిల్లలు సరిగా స్కూల్ చేస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఎప్పటికప్పుడు మనకి వీలైనప్పుడు టీచర్స్ని కనుక్కోవడం, మనం వాళ్ళని కూర్చోబెట్టి మనం తెలుసుకోవడం. అదంతా ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళారా లేదా. ఫస్ట్ రెగ్యులర్గా అనేది వస్తే నేర్చుకోవడం కామన్గా వాళ్ళకే వచ్చేసేస్తుంది ఆటోమేటిక్గా. మనకంటే వీడు బాగా చదువుతున్నాడు, వీడికంటే వీడు బాగా చదువుతున్నాడు, మనం చదువుకోవాలనేది వాళ్ళకి. ఫస్ట్ 2 పాయింట్స్ తెలుసుకోవాలి. దేశంలోకి వెళ్ళినా విదేశాలు వెళ్ళినా కూడా మన భారతదేశ గొప్పతనం తెలియజేయాలి అంటే ఎలా తెలియజేస్తాము? మనం ఇక్కడి నుంచి అడుగు కూడా పెట్టలేదు. మన డబ్బు ఉంటే కొంతవరకు వెళ్ళగలం, డబ్బుతో కొన్ని కొనుక్కోగలం, అన్నీ కొనలేము. కానీ చదువుతో కొనలేనిది లేదు. ఎక్కడికైనా వెళ్ళగలము, చదువుతోనే మనం పైకి వెళ్ళగలము. మనల్ని మనము గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఫలానా, మా వంశం ఇది, మా ఇంటి పేరు ఇది, మా అమ్మ నాన్న ఇది అంటే ఎక్కడ చెప్తారు? మీ చుట్టుపక్కల నలుగురికి తెలుస్తుంది. లేదా కొంచెం పేరున్న వాడైతే మన ఊళ్ళో ఒక ఏరియాలో తెలుస్తుంది, ఇంకా పేరున్నవాడైతే మన ఊళ్ళో ఇంకా తెలియదు కదా ఎక్కడ. మరి విదేశాలు వెళ్ళాలి అంటే మన చదువుతోనే సాధ్యం. అందుకని మనం చక్కగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో పరమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫస్ట్ గురువే. అందుకని ఒక టైంలో చెప్పాలంటే దైవాన్ని కూడా తెలియచేసేవాడు గురువు కాబట్టి దేవుడి కంటే కూడా గొప్పవాడు గురువులు. అందుకని గురువుల ద్వారా నేర్చుకొని మరి ఈరోజు మన మోదీ గారు దేశంలో 3 సార్లు గెలిచి మొత్తం ప్రపంచం ఉన్న భారతదేశాన్ని వెలిగిస్తున్నారు అంటే మరి ఆ తరమైన ఇలా చదివిన అయినా కానీ ఎక్కడ ప్రైవేట్ కాలేజెస్లో ఏమి లక్షలు పెట్టి చదవలేదు. ఇవాళ ఉన్న నాయకులందరూ కూడా 300 ఇలా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అందుకని మొన్న మరి పిల్లలు చూసే ఉంటారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ యూట్యూబ్లో వచ్చింది, పిల్లలు చూసారు కదమ్మా. మరి పిల్లలతో చేయించారు అంటే మన లోకేష్ గారు పిల్లలు
ధన్యవాదాలు.